299 టీఎంసీల నీళ్లు చాలని ఇద్దరు చంద్రశేఖరరావు గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఆ రోజు సంతకం పెట్టినటువంటి మాట ఎట్లా మర్చిపోతా ఉన్నారు అనేది ఒకసారి హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నాను. ఏం చేసిరు మీరు 2016 నుంచి 2023 దాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? బహుశా హరీష్ మర్చిపోయినట్టున్నాడు. ఆయననే నీటిపారుదల శాఖ మంత్రి. మొదటి టెన్యూర్ ఆఫ్ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు? హరీష్ రావు గారు. కృష్ణా జలాల మీద చంద్రశేఖరరావు గారు సంతకం పెట్టినప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు? హరీష్ రావు గారు. ఇవన్నీ మరిచిపోయి ఏదో మంచి జరిగినన్ని రోజులు మేం చేసినాం, ఎలక్షన్లు రాగానే కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టాలి, బీజేపీని తిట్టాలి, బీజేపీని బదనాం చేయాలి. దుబ్బాకల ఉప ఎన్నిక రాగానే మోటార్లకు మీటర్లు వస్తాయి. వచ్చినాయా మోటార్లకు మీటర్లు? 2020 నవంబర్లో స్టార్ట్ అయింది ఆ పంచాయతీ. 2020 నవంబర్ లోపల పంచాయతీ స్టార్ట్ అయితే ఈ రోజు దాకా ఎక్కడన్నా మోటార్లకు మీటర్లు అనేటువంటి పంచాయతీ జరిగిందా తెలంగాణలో? జరగలేదు. కానీ చెప్పడం ఏం చెప్తారు? ఎన్నికలు రాగానే బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టుకి జాతీయ హోదా తెస్తా అని చెప్పింది. మరి 10 ఏళ్ల నుంచి మీరేం చేసిర్రు? గుడ్డిగాడిదల పనులుదో మీరా? మాటలు బాగా వస్తాయి. ఇలా తెలంగాణలో బీజేపీ లేదు, మెదక్లో బీజేపీ లేదు. ఒకసారి దుబ్బాకలో చూపెట్టినాం, రేపు మళ్ళీ మెదక్లో కూడా చూపెడతాం. మేము భారతీయ జనతా పార్టీ ఉన్నదా లేదా? తెలంగాణలో మాకెన్ని సీట్లు వస్తాయి, మీకెన్ని తోలుగుడ్లు వస్తాయి? బిగ్ జీరో. బీఆర్ఎస్ విల్ బి ఏ బిగ్ జీరో ఇన్ ద పార్లమెంట్ ఎలక్షన్స్. ఒక్క సీటు తెచ్చుకోమని చెప్పుర్రు ఆ కుటుంబానికి. నిజంగా మీకు చేతనైతే, మీ పరిపాలన మీద మీకు విశ్వాసం ఉంటే, మీరు చేసిన 10 ఏళ్ల పాలన మీరు గొప్పగా చేసినామని అనుకుంటే, నేను ఓపెన్గా సవాల్ విసురుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకి. మాటలు బాగా మాట్లాడుతూ ఉన్నారు రోజు తలుపులు పెట్టుకొని. మీ 5గురు ఉన్నారు కదా, ఆల్రెడీ పోటీ చేసిన వాళ్ళు 4, దొడ్డిదారులు వచ్చిన సడకుని కొడుకు సంతోషు, 5గురు ఉన్నారు కదా. మీ 5గురు పోటీ చేయరు ఎంపీలకి. మీకు నచ్చిన ఎంపీలు పోటీ చేయండి. ఒక్కటి గెలువురు మీ కుటుంబంలోకి వెళ్ళి. మీ 5గురిట్లలో ఒక్కడు గెలువురు ఈ కుటుంబంలోకి వెళ్ళి పోటీ చేసి. కేసీఆర్ గారు చేస్తారా, కేటీఆర్ గారు చేస్తారా, హరీష్ చేస్తాడా, కవిత చేస్తుందా, సడకుని కొడుకు సంతోష్ చేస్తాడా, మాకు సంబంధం లేదు. మీ 5గురు రాండి పోటీలోకి. తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది. మీరు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు కర్రు కాల్చి వాత పెడదామా అని. నేను ఓపెన్గా చెప్తా ఉన్నా, తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ సీట్లలో బీజేపీ విల్ బి ద నెంబర్ 1 పార్టీ. వి విల్ గెట్ హైయెస్ట్ సీట్స్ ఇన్ తెలంగాణ వెన్ కంపేర్డ్ విత్ అదర్ పొలిటికల్ పార్టీస్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ తెలంగాణ. ఇది సవాల్ అనుకుంటారా, ఛాలెంజ్ అనుకుంటారా? నిజంగా మీకు చేతనైతే మీరు రాండి, 5గురు రాండి. ఎవరికి డిపాజిట్ వస్తుంది, ఎవరికి డిపాజిట్ రాదు, ఏ ఊర్లో ఏ పార్టీ ఉన్నది, ఏ ఎంపీ ఎవరు గెలుస్తారు, ఫీల్డ్లోకి రాండి. ఎందుకు? ఇంకో 15 రోజులు అయితే అనౌన్స్ అవుతాయి కదా, ఎన్నికలో షెడ్యూలో నోటిఫికేషన్ ఏదో ఒకటి వస్తుంది కదా. రాండి. ఇది చేత కదా వాళ్ళకి. ఏం చేతనవుతుంది? ఎవరికి పైసలు ఉన్నాయి, ఎవరిని తోలుకొద్దాం, ఎవరికి అమ్ముదాం సీట్లు. పోయినసారి అమ్మారు కదా, 2019లో ఎట్లయితే అమ్ముకున్నారో అన్ని 100 కోట్లకే. నేను చెప్పలే ఈ మాట. నల్గొండలో సభ పెట్టి కేసీఆర్ చెప్తున్నాడు, ఆ క్యాండిడేట్ని, నల్గొండ క్యాండిడేట్ని చూపించుకుంటా, నరసన్న నువ్వు నాకు 100 కోట్లు బాకీ ఉన్నావు, పేపర్లలో సోషల్ మీడియాలలో అందరు చెప్తుర్రు నేను 100 కోట్లకు నీకు టికెట్ అమ్ముకున్నానట అని. ఆ పేపర్లో చెప్పుడు ఏముంది, ప్రజలంతా చెప్పారు.